అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఎదురు మనిషిని అంచనా అనేది వేసేటప్పుడు ఎలా మనం జాగ్రత్తగా ఉండాలనేది వీడియోలో చూద్దాం. కాలక్షేపానికి ఓ పండు తిని గింజను విసిరేస్తే అది ఊహించిన విధంగా మొలకెత్తవచ్చు. నువ్వు పెంచుకుందామని ఎంతో శ్రద్ధగా నాటిన విత్తనాన్ని పురుగో పక్షో తినివేయవచ్చు. అలాగే ఎందుకు పనికిరాడని చేదరించుకున్న వ్యక్తి ఏదో ఒక రోజు నీకు ఊహకందని విధంగా ఎదగచ్చు. రేపన్న రోజు ఏదైనా జరగదు. అందుకని ఎదుటివారిని అంచనా వేసే ముందు 1-10 సార్లు ఆలోచించుకొని పెద్దలు చెప్తుంటారు. ఇది ఒక ఆయన రచయిత తన డైరీలో రాస్తున్న వాక్యాలని ఇవి మీకు నేను షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తున్నందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తినండి. థ్యాంక్ యూ.